చిన్న ప్రార్థన చేసుకుందామండి. అందరూ తలలో ఉంచితే చిన్న ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వచనములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీ పాద సన్నిధికి చేరి తండ్రి మీ ప్రియులతో కలిసి మిమ్మల్ని స్తుతించటానికి, మీ మాటలు పంచుకోవటానికి అల్పుడైన నాకును మీరు కృప చూపించే అవకాశాన్ని ఇచ్చారు. అందుని బట్టి మీకే స్తోత్రములు తండ్రి. కొద్ది నిమిషాలు మీ మాటలు అందించబోచుండగా ఎక్కడ కూడా నా స్వనీతిని ఆధారం చేసుకొనక మీ విలువైన మాటలు అంతే విలువగా మీ ప్రియులకు ప్రకటించటానికి మీ కృపను అనుగ్రహించమని, ఈ కార్యక్రమం ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. బేస్ తగ్గించండి. నన్ను ఆహ్వానించిన బట్టి దైవ సేవకులకు అలాగే చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. ఇప్పుడు మూడోసారికి మీరు కదిలారు. ఎందుకంటే మీరు కోఆపరేషన్ చేస్తేనే నేను ఆపరేషన్ మొదలు పెడతా. మీరు సహకరిస్తేనే నేను ముందుకు అడుగులు వేస్తాను అంటున్నాను. డాక్టర్ గారు చెబుతూ ఉంటాడు, ఏమని చెబుతూ ఉంటాడు? ఆపరేషన్ చేయాలంటే ఏం చేయాలి? కోఆపరేషన్ చేయాలి, అంటే సహకరించాలి. అదే సహకరించకపోయారనుకోండి, ఆపరేషన్లు జరుగుతాయా? జరుగుతాయి ఆపరేషన్లు? జరగవు. ఇప్పుడు ఆపరేషన్ జరగాలి అంటే ఖచ్చితంగా మిగతా వాళ్ళు కొంచెం సహకరించాలి. అంటే పేషెంట్ ఏం చేయాలి? సహకరించాలి. ఎప్పుడైతే సహకరిస్తే డాక్టర్ గారు కూడా చెబుతాడు, మీకు ఏం కంగారు పడమాకండి, మీరు బీపీ పెంచుకోమాకండి, మీకు బీపీ పెరిగిందంటే ఆపరేషన్ జరగదు, కాబట్టి మీరు బీపీ పెంచుకోమాకండి, అలా తీసుకెళ్ళి అలాగా తీసుకొస్తూ ఉంటారు. అంటారా లేదా? ఇలాగే మాట్లాడతాడా? ఇంకేమైనా మాట్లాడతాడా? ఇంతే కదా మాట్లాడేది. అదే కనుక టెన్షన్తో బీపీ పెరిగిపోయింది అనుకోండి, కంగారు పడ్డాం అనుకోండి, ఆపరేషన్లో జరగవు. ఈరోజు కూడా మనకు ఆపరేషన్ ఉంది, ఉందా లేదా? దేంతో చేస్తారు ఆపరేషను? కత్తితో చేస్తారు వాళ్ళు. మన దగ్గర కూడా ఒక కత్తి ఉంది, ప్రతి వారి దగ్గర ఉందా లేదా? ఇది 2 అంచులు కట్టిగా. ఇప్పుడు ఆయన చేసి ఆయనకు ఒక్కళ్ళకే కోస్తాడు, ఇది నాకు కూడా దిగిద్ది. ఇది 2 అంచులు కలిగిన ఖడ్గం అనమాట. కాబట్టి మీరు కోఆపరేషన్ చేసే కొంది నేను ఆపరేషన్ త్వరగా ముగించేస్తాను. అదే కాకుండా కోఆపరేషన్ లేకపోతే, అంటే మీరు కూడా సహకరించకపోతే టైం లేట్ అయిపోయింది. కాబట్టి మీరందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ముందుకు కొనసాగుతాను. ఈరోజు దేవుని మహాకృపను బట్టి, దేవుడు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఇదేనా కొన్ని విషయాలు, మనకున్న సమయంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. చూడండి, ప్రతి ఒక్కరు కూడా వచ్చేవారు, ప్రతి ఒక్కరు కూడా వచ్చిన ప్రతి ఒక్కరం కూడా బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని విలువైన విషయాలు మనం నేర్చుకొని వెళ్ళాలి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేర్చుకొని మనం వెళ్ళాలి. ఈరోజు మనం ఆలోచించబోయే అంశం అందుబాటులో ఉంటే ఆశీర్వదింపబడతావు. అంశం ఏంటి? అందరూ చెప్పాలి. అందుబాటులో ఉంటే ఎంతమందికి ఆశీర్వదింపబడాలని ఉంది? అందరికి ఉందా? దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి, ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదింపబడాలని ఆలోచన ఉండిద్దా లేదా? ప్రతి వారికి నాకు ఆశీర్వాదాలే వద్దన్న వాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఎవరన్నా ఉంటారా? ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే నేను ఆశీర్వదింపబడాలి, నేను దీవించబడాలి, నా పరిస్థితులన్నీ బాగుపడాలి అని ప్రతి వారికి ఉండిద్ది. అయితే అందుబాటులో ఉండాలి. ఆశీర్వదింపబడాలంటే ఎక్కడ ఉండాలి? అందుబాటులో ఉండాలి. మీకు అర్థం అవటం కోసం, పిల్లలు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులకి అందుబాటులో ఉంటే ఆస్తి రాస్తారా, లేకపోతే దూరంగా ఉంటే రాస్తారా? పెద్దలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు పిల్లలు పక్కన ఉంటూ అందుబాటులో, తల్లిదండ్రులకు అందుబాటులో ఉంటే ఏం రాస్తారు? ఈ ఇల్లు నీకేరా అంటారు. అంటారా లేదా? ఆ పొలం కూడా నీకేరా అంటారు. అదే కనుక అందుబాటులో లేకుండా ఉన్నారనుకోండి, ఎక్కడో ఉన్నారనుకోండి, రాస్తారా? పిల్లలకి రాస్తారా? ఇప్పుడు ఆస్తి రావాలి అంటే ఎవరికి అందుబాటులో ఉండాలి? తల్లిదండ్రులకి ఎప్పుడు అందుబాటులో ఉండాలి. వాళ్ళను చూసుకుంటూ ఉండాలి, వాళ్ళని పరామర్శిస్తూ ఉండాలి, వాళ్ళ పరిస్థితులన్నిటిని గమనించుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి ఆస్తి అంతా వచ్చిద్దా లేదా? నా తరంతరం మీకేరా రాస్తున్నానంటారు. అంటారు లేదా? అదే కాకుండా తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఎక్కడికో వెళ్ళిపోదు, మీ దగ్గర నేను ఉండను,
మీ దగ్గర నేను ఉండను అని చెప్పేసి ఎక్కడో ఉన్నారనుకోండి, రాస్తారా? నీకు ఈయనరా నా ఆస్తి, ఎవరికి ఇస్తాను? నా కూతురు చూస్తాను కదా, నా కూతురికి ఇస్తాను. నేను జరుగుతున్నాయి మాట్లాడుతున్నానా లేదా? కళ్ళ ముందు జరుగుతున్నాయి అనేక మాట్లాడుతుంది. తల్లిదండ్రులుగా పెద్దలుగా ఆలోచించే వారు ఏ విధంగా ఆలోచిస్తారంటే, ఎవరైతే వారికి అందుబాటులో ఉంటారో, ఎవరైతే వారిని చూసుకుంటూ ఉంటారో, ఎవరైతే వారి మాట వింటూ ఉంటారో వారికే ఆస్తి అంతటిని ఇస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి. అలాగే అందుబాటులో ఉంటేనే మనం ఆశ్రయింపబడతాం. దీన్ని ఒక 3 భాగాలుగా మీతో చెప్పుకుంటా. ఎన్ని భాగాలు? ఎవరికి అందుబాటులో ఉండాలో ఒక 3 విషయాలు చెప్పేసి ముగించేస్తాను. ఎన్ని విషయాలు చెబుతానన్నాను? 3 విషయాలు త్వరగా ముగించేస్తాను. గమనించండి. మనం ఆశీర్వదింపబడాలంటే అందుబాటులోకి రావాలి. ఎవరికి అందుబాటులోకి రావాలి అంటే, మొట్టమొదటిగా దేవునికి అందుబాటులోకి రావాలి. ఎవరికి అందుబాటులోకి రావాలి? దేవునికి అందుబాటులోకి రావాలి. ప్రతి ఒక్కరిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. పిలుస్తున్నాడా లేదా? ఒక్కరినే పిలుస్తున్నాడు, అందరిని పిలుస్తున్నాడా? అందరూ ఆశీర్వదింపబడాలనుకుంటున్నారు, కొందరు ఆశీర్వదింపబడాలనుకుంటున్నాడు. దేవుడు అందరిని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఆశీర్వదించాలి అనుకుంటున్నారు. ఇప్పుడు ఆశీర్వదింపబడాలి అంటే దేవునికి అందుబాటులోకి రావాలి. ఎవరికి అందుబాటులోకి రావాలి? దేవునికి అందుబాటులోకి రావాలి. దేవుడు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడా, కొందరిని పిలుస్తున్నాడా? అందరిని పిలుస్తున్నాడు. దేవుడు అందరిని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఒక మాటను చూద్దాం, వెళ్దాం. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయం. మనకు తెలిసిన రెఫరెన్స్లే, అయినప్పటికీ కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. 11వ అధ్యాయం 28వ వచనం. సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగో చేతును. ఇప్పుడు ఏమని పిలుస్తున్నాడు? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి అంటున్నాడు. అంటే దేవునికి మనం అందుబాటులోకి రావాలి. ఎవరికి అందుబాటులోకి రావాలి? దేవునికి ఎప్పుడైతే మనం అందుబాటులోకి వస్తూ ఉంటామో దేవుడు దీవించటం మొదలు పెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి. అంటే దేవుడు పిలుస్తూ ఉన్నాడు, అందరిని పిలుస్తున్నాడు, ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. ఎప్పుడైతే దేవుడు పిలుస్తూ ఉన్నప్పుడు దేవుని దగ్గరికి ఎప్పుడైతే మనం వస్తూ ఉంటామో దేవుడు దీవించటం మొదలు పెడుతూ ఉంటాడు పిల్లలు. అందుకని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా ఎక్కడికి రమ్మంటున్నాడు? నా దగ్గరికి రండి. అంటే దేవునికి దగ్గరికి రావాలి, దేవుని దగ్గరికి రావాలి. అందుకని యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో మరొక మాటను రాస్తున్నాడు, చూద్దాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. గమనించండి, జాగ్రత్తగా వినండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇప్పుడు ఫస్ట్ మనం ఆశీర్వదింపబడాలి అంటే ఎవరి దగ్గరికి రావాలి? దేవుని దగ్గరికి రండి. ఈరోజు దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు కనబడుతున్నారా? ఈరోజు చాలామంది కరోనా టైంలో అయితే ఏమో ఆరాధన ఇలాగ కూడుకోవటానికి అవకాశాలు ఉన్నాయా? ఎక్కడైతేనేండి దేవుడు ఇంట్లోనండేనే వాక్యం వినొచ్చు అనుకునే వాళ్ళు ఉన్నారా లేదా? మేము దేవుడి దగ్గరికి రాము, దేవుడే మా దగ్గరికి రావాలనుకుంటున్నారు. గమనించండి. ఆశీర్వదింపబడాలి అంటే దేవుని దగ్గరికి మనం రావాలి, దేవునికి మనం అందుబాటులో ఉండాలి. గమనించాలి ప్రియులారా. ఇప్పుడు దేవుని దగ్గరికి రమ్మంటే కాదు, దేవుడే మా దగ్గరికి రావాలి. దేవుడు మీ దగ్గరికి వస్తాడా? మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలా, దేవుడే మన దగ్గరికి రావాలా? మనమే ఒక అడుగు వేయాలి. అందరికీ ఆశీర్వదింపబడాలని ఆలోచన ఉండిద్ది, కానీ దేవునికి అందుబాటులోకి నువ్వు వస్తున్నావా? దేవుని సన్నిధికి నువ్వు క్రమం తప్పకుండా వస్తున్నావా? ఇప్పుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు రావడానికి మనం ప్రయత్నించాలి. ఈరోజు చాలామందికి చాలా బిజీ షెడ్యూల్, దేవుడికి అవకాశాన్ని ఇవ్వలేకపోతున్నారు, దేవునికి సమయాన్ని లేకపోతున్నారు. ఆలోచించండి పిల్లరా. ఎప్పుడైతే మనం దేవునికి ఆ అవకాశాన్ని ఇస్తూ ఉంటామో, దేవుని సన్నిధికి వస్తూ ఉంటామో, ఆయన గనక మన దగ్గరికి వస్తే మనకి ఏ కొదువ ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక.
ఆయన గనక మనతో ఉంటే మనకి ఏమైనా కొదువు ఉండిద్దా? ఉండిద్దా? ఏ కొదువు ఆయన. గమనించండి, ఒక ఉదాహరణ చెబుతా, జాగ్రత్తగా వినండి. ఒక రాజు తన రాజ్యంలో ఉన్న వారికి ఒక విషయాన్ని చెప్పాడు. ఏమని చెప్పాడంటే, వాళ్ళ పరిస్థితులన్నింటిని గమనించి మీకేమేం కావాలో అన్నింటినీ తీసుకుంటారా అని చెప్పాడు. ఏం చెప్పాడు? మాట్లాడాలి, మీరు కోఆపరేషన్ చేయాలి త్వరగా. మీకు ఏమేం కావాలో అన్నింటినీ తీసుకొని వెళ్ళండి అన్నాడు. అనగానే ఫస్ట్ కొంతమంది వచ్చి వజ్రాలు అన్నింటినీ తీసుకొని వెళ్ళిపోయారు. ఏం తీసుకెళ్ళారు? మాట్లాడాలి త్వరగా. ఏం తీసుకెళ్ళారు? వజ్రాలు కొంతమంది తీసుకెళ్లారు. ఇంకా తర్వాత ఏముండిద్ది? బంగారం ఉండిద్ది. బంగారం కొంతమంది తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత ఏముండిద్ది? వెండి ఉండిద్ది. వెండి కొంతమంది తీసుకొని వెళ్ళిపోయారు. ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకొని వెళ్ళిపోతున్నారు. రథాలు అన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నారు. మీకు ఏం కావాలంటే అవి తీసుకొని వెళ్ళన్నట్టు ఒక వ్యక్తి మటుకు వచ్చేసేసి ఆయన దగ్గర నిలబడ్డాడు. నిలబడి నువ్వే కావాలంటున్నాడు. నీకేమైనా పిచ్చి పట్టిందరా? నేను కావాలంటున్నావు, నీకేమైనా పిచ్చి పట్టు? అందరూ అన్నీ తీసుకొని వెళ్ళిపోతావు, త్వరగా తీసుకో అంటే నాకు వద్దు రాజా అంటున్నాడు. అదేంటి నేను కావాలని కోరుకుంటున్నట్టు తీసుకోండి. గబక్కని వజ్రాలు తీసుకుని ఉంటే నీ భవిష్యత్తు బాగుండిద్ది. బంగారం తీసుకుంటే నీ భవిష్యత్తు బాగుండిద్ది. లేకపోతే వెండిని తీసుకో, లేకపోతే రథాలను తీసుకో, నీకు కావాల్సిన ఏదో ఒకటి తీసుకోపో బతుకంటే నాకు ఏమొద్దు, నువ్వు కావాలి రాజా అంటున్నాడు. అదే కనుక అవకాశం మనకు వస్తే అవి కావాలి, ఇవి కావాలి, అన్నీ కావాలనుకోవటం. ఇతను ఎంతగా ఆలోచిస్తున్నాడంటే, ఒక విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించగలిగితే, ఇతను ఎంతగా ఆలోచిస్తున్నాడు, ఎందుకు ఆ రాజును కోరుకున్నాడు కనుక మనం ఆలోచిస్తే, రాజు వలనే ఇవన్నీ కూడా వచ్చినాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ రాజు ఉంటే ఏముండే? వజ్రాలు ఉన్నాయి, బంగారం ఉంది, వెండి ఉంది, రథాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందుకని తెలివిగా ఆలోచిస్తున్నాడు ఆ ఒక్క వ్యక్తి. తెలివిగా ఆలోచిస్తూ ఆ రాజుని కోరుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ తీసుకెళ్ళిన తర్వాత కూర్చొని అంటే ఏం కరిగిపోతాయంట? కూర్చొని అంటే కొండలైన కరిగిపోతాయి. ఇది పెద్ద విషయమే కాదు. ఈరోజు 1 లక్ష రూపాయలు తీసుకొని వెళ్ళిపోతే ఒక రోజులో కూడా ఖర్చు పెట్టచ్చా లేదా? ఈజీగా. పిల్లోడికి 1000 రూపాయలు ఎత్తడం సరిపోవట్లా. గమనించండి ఎంత తెలివిగా ఆలోచిస్తూ ఉన్నాడో చూడండి. ఆలోచించండి పిల్లలు. అలాగే మనము కూడా దేవుడు మనతో ఉంటే దేవునికి మనం అందుబాటులోకి వస్తే దేవుడు మనల్ని దీవించడం మొదలు పెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, ఇప్పుడు అంటున్నాడు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇప్పుడు దేవుడు ఉంటే ఏమైనా కొదువు ఉండిద్దా మనకి? దేవునికి మనం అందుబాటులోకి వచ్చామంటే ఏమైనా కొదువు ఉండిద్దా? అస్సలకి కొదువే ఉండదు. అంటే దేవునికి మనం అందుబాటులోకి రావాలి. దేవునికి అందుబాటులోకి రావాలంటే మనకున్న ప్రతి దానిని విడిచిపెట్టి దేవునికి అవకాశము ఇవ్వాలి. ఎప్పుడైతే దేవునికి అవకాశాన్ని ఇస్తూ ఉంటామో, ఎప్పుడైతే దేవుని సన్నిధికి మనం వస్తూ ఉంటామో, ఆయన గనక మనతో పాటు వచ్చాడంటే మనకి ఏ కొదువ ఉండదు. ఏ కొదువ ఉండదు. ఇప్పుడు ఆయన దగ్గరికి రాకుండా ప్రభు నువ్వే నా దగ్గరికి రా అంటే కుదిరిద్దా? ఈరోజు చాలామంది ఫోన్లు టీవీలో వచ్చేసిన తర్వాత ఎక్కడైతే ఏంటి బ్రదర్ టీవీలో చూస్తున్నాం వాక్యం, టీవీలో చూస్తున్నాం కదా, ఫోన్లో వచ్చేసింది కదా, పెద్ద పెద్ద స్పీకర్లో వింటున్నాం కదా. గమనించండి పిల్లరా, బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది, సమాజముగా కూడుట మానవద్దు అంటున్నాడు. మానవద్దు అంటున్నారు, కూడుకోవాలి. సమాజంగా కూడటం మానవద్దు అంటున్నారు. కానీ ఈరోజు చాలామంది కొంతమంది ఇంట్లో ఉంటాంలే, మేము లైవ్ ఉందా లైవ్ చూస్తాంలే మేము కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ పిల్లరా, మనము సమాజంగా కూడాలి, అందరితో కలిసి ఉండాలి. కానీ కొంతమంది ఇంట్లో వరకు చూస్తున్నారు. నేను ఒక ప్రశ్న అడుగుతూ ఉంటా వాళ్ళని, అలాగే చూసే వాళ్ళకి నేను ఒకటి, ఎక్కడైతే నేను ఇంట్లో అయినా వాక్యం వింటున్నా అన్న వాళ్ళకి, సరే టీవీలో ఫుడ్ తింటావా? చాలా 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 అభిరుచులు ఉన్నాయి కదా, టీవీలో కనపడి తినగలుగుతావా? ఇదైతే వాక్యం అయితే టీవీలో వింటామంటావారు. మరి టీవీలో కనపడే, ఫోన్లో కనపడే తింటావా? తినవే. అయ్యేం డైరెక్ట్గా ఇంటికి రావాలి, మనమేమో ఇంట్లో కూర్చొని కొందరు, మీరు కాదండి, కొంతమంది గురించి మాట్లాడుతున్నాం, మిమ్మల్ని గురించి కాదు. కొంతమంది పరిస్థితి ఏంటంటే దేవుని దగ్గరికి రావంటే, కాదు బ్రదర్ మేము ఇంట్లో ఉండైనా మేము ఏం చూద్దాం అనేవాళ్ళు ఉన్నారా లేదా?
వాళ్ళ గురించి, మీ గురించి కాదు నేను మాట్లాడుతుంటే ఆలోచించండి. కొంతమంది ఇలాంటి వారు ఉన్నారు. దేవుని దగ్గరికి రండి అంటే కాదు, నేను దేవుని దగ్గరికి ఆయన నా దగ్గరికి రావాలి. ఎలా? నువ్వు దీవించబడాలంటే దేవునికి అందుబాటులోకి నువ్వు రావాలి. దేవునికి అందుబాటులోకి రావాలి. ఆయన పిలిచినప్పుడు నేనున్నాను అని వినపడాలి ఆయనకి. ప్రతి ఒక్కరిని దేవుడు దీవించడానికి సిద్ధపడుతూ ఉన్నప్పుడు ఆయన పిలుపుకి మనము దగ్గరగా ఉండాలి. నేనున్నాను, నన్ను వాడుకో ప్రభువా, నేనున్నాను. పిలుపుకి, ఆయన పిలుపుకి మనం దగ్గర ఉండాలి. అప్పుడే దీవించబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఎవరికి అందుబాటులోకి మనం రావాలి? ఎవరికి అందుబాటులోకి రావాలి? దేవునికి అందుబాటులోకి రావాలి. ఇప్పుడు దేవునికి అందుబాటులో ఉన్నవారు ఏమవుతారు? ఆశీర్వదింపబడతారు. ఇప్పుడు దేవునికి అందుబాటులోకి మనం రావాలంటే మన జీవితాన్ని కూడా మనము మార్చుకోవాలి. దేవుడు దీవించాలనుకుంటాడు, ప్రతి ఒక్కరిని దీవించాలి అనుకుంటారు. కానీ ఆయన ఉద్దేశాలు మనం నెరవేర్చే వారిగా ఉండాలి. ఆయనకు అనుకూలంగా మనం బ్రతికేటట్టు ఉండాలి. కానీ మనకు అనుకూలంగా మనం బ్రతుకుతూ ఉంటాం. ఒక మాటను చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో నుండి పౌలు గారు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఆ రోమా సంఘానికి కొన్ని విషయాలు చూద్దాం పిల్లరా. నా సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమిలాడుకొనుచున్నాడు. ఒక విషయాన్ని రాస్తున్నాడు, జాగ్రత్తగా వినండి పిల్లరా. ఏమని తెలియజేస్తున్నాడంటే, నా ప్రియ సహోదరులారా అని మొదలు పెడుతూ మీరు పరిశుద్ధమును ఎలాగుండాలి? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా ఆయనకి సమర్పించుకోవాలి. నాకు అనుకూలం ఉంటే వస్తా బ్రదర్ అనకూడదు, నా కుదిరితే వస్తాను అనకూడదు. దేవునికి అనుకూలంగా మనం మారిపోవాలి. అంటే దేవునికి అందుబాటులోకి మనం రావాలి. ఆయన పిలుస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని దీవించాలనుకుంటున్నాడు, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఆశీర్వదించాలంటే నువ్వు అందుబాటులోకి వస్తున్నావా దేవునికి? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మిమ్మల్ని మీరు సమర్పించుకున్నట్టు బతిమలాడుతూ ఉన్నాడంట. ఈరోజు బతిమలాడుతున్నారు లేదా? రండి బ్రదర్, రండి అంకులు, రండి అండి. పౌలు గారు బతిమలాడుతూ ఉన్నాడు. సంఘంలో ఉన్నవారు బతిమలాడుతున్నారు. మీకు అనుకూలంగా ఉన్నప్పుడు కాదు, దేవునికి అనుకూలంగా మనం మారాలి. మనకు అనుకూలంగా వచ్చినప్పుడు దేవుడు దీవించడం. నాకు కుదిరితే వస్తా అంటే దేవుడు దీవించడు. ఆయనకు అనుకూలంగా మారాలి. ఆఫ్టర్ ఆల్ మన పిల్లలకే మన ఆస్తిని వాళ్ళని దీవించాలి, వాళ్ళు ఆశీర్వదించాలి అంటే మనకు అందుబాటులో ఉంటే, మనం చెప్పినట్టు వింటే వాళ్ళని దీవిస్తామా లేదా? వారికి అన్నీ రాసిస్తామా లేదా? అవునా కదా? అవునా కదా? మీరు మాట్లాడ త్వరగా. అవునా కదా? మరి దేవునికి కూడా మనం అందుబాటులో ఉండాలా లేదా? ఉండాలా లేదా? ఆయనకు అనుకూలంగా మనం మారాలి. అందుకని మాట్లాడుతున్నాడు. మరలా చదవండి ఆ మాట. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి సహోదరులారా, దేవునికి అనుకూలమునైన మీ శరీరములను సమర్పించుకొనుటని మిమ్మల్ని బతిమిలాడుకొనుచున్నాను. గమనించండి. అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమిలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. గమనించండి పిల్లలు. మనం కూడా మన పిల్లలు బతిమలాడుతూ ఉండరా, నా దగ్గరే ఉండరా అంటూ ఉంటాం లేదా? బతిమలాడుతూ ఉంటాం లేదా? గమనించండి. ఈ పని చేసి పెట్టరా అంటే ఒక పనిలో మనము ఒక మేస్త్రికి అనుకూలంగా ఉండాలి. ఒక ఉద్యోగానికి వెళ్తే మన అధికారికి అనుకూలంగా మనం ఉండాలి. అది అనుకూలంగా లేకపోతే ఏం చేస్తారు చెప్పండి? అవసరం లేదురా బాబు, నువ్వు ఉద్యోగానికి రావటం అవసరం లేదు. నాకు అనుకూలంగా నువ్వు ఉండాలి. ఒక పని చేసేటప్పుడు ఆ మేస్త్రికి అనుకూలంగా మనం ఉండాలి.
అలా కాకుండా వాళ్ళకి అనుకూలంగా లేకపోతే మనల్ని తీసి పక్కన పెట్టేస్తారు. అలాగే దేవుడు మనల్ని దీవించాలి అంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఆయనకు అనుకూలంగా మనం నడుచుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి అనుకూలంగా ఎప్పుడైతే మనం నడుచుకుంటూ ఉంటామో దేవుడు దీవించటం మొదలు పెడతాడు. పిల్లరా, అందుబాటులో ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అందుబాటులో ఉన్న వారిని దేవుడు ఏం చేస్తాడు? అంటే ఎవరికి అందుబాటులో ఉండాలి? మొట్టమొదటిగా దేవునికి మనము అందుబాటులో ఉండాలి. దేవునికి అనుకూలంగా మనం మారాలి. దేవుడు పరిశుద్ధుడైన ప్రకారం మనం కూడా పరిశుద్ధమైన ప్రవర్తనతో అనుకూలంగా మనం నడుచుకోవటానికి ప్రయత్నించాలి. రెండోదిగా మనం ఆలోచించగలిగితే ఒక సేవకునికి మనం అందుబాటులో ఉండాలి. ఎవరికి అందుబాటులో ఉండాలి? సేవకునికి అందుబాటులో ఉండాలి. సేవకునికి అందుబాటులో ఉంటే దీవించబడతామా? ఖచ్చితం ప్రియులారా. సేవకునికి ఎప్పుడైతే మనం అందుబాటులో ఉంటామో, ఎప్పుడైతే సేవకుడికి అందుబాటులో ఉంటామో వారి జీవితాలు కూడా దీవించబడినవి చాలా ఉన్నాయా లేవు బైబిల్ గ్రంథాలు. గమనించండి. మోషే గారికి అందుబాటులో ఎవరున్నారు చెప్పండి గబక్కన, మీకు తెలిసిన విషయమే. ఎవరున్నారు? మోషే గారికి అందుబాటులో ఎవరున్నారు? పక్కనే ఎవరున్నారు? అహరోను మిరియాము కంటే ఎక్కువగా ఎవరు అందుబాటులో ఉన్నారంటే యెహోషువ గారు. ఎవరు అందుబాటులో ఉన్నారు? యెహోషువ గారు ఉన్నాడు. తన కొడుక? తన రక్త సంబంధా? కాదు, బయట ఉన్న వ్యక్తి. దేవుడు కుటుంబ సభ్యుల కన్నా దేవునికి అనుకూలంగా ఉన్న వ్యక్తులని వెంటనే తీసుకుంటాడు పిల్లరా. అంటే ఆ సేవకుడు దేవుని పరిచర్యలో ఉన్నప్పుడు ఆ సేవకునికి ఎలాగున్నాడంటే అందుబాటులో ఉన్నాడు పిల్లరా. అందుబాటులో ఉన్నాడు. ఆయన అందుబాటులో ఉన్నాడు కాబట్టి వెంటనే మోషే గారు వెళ్ళిపోయిన వెంటనే ఎవరిని వాడుకున్నాడు? యెహోషువను వాడుకోవటం మొదలు పెడుతున్నాడు. అంటే ఒక సేవకునికి కూడా మనం అందుబాటులో ఉండాలి. ఈరోజు కొంతకాలం ఉండేపాటికి నా దగ్గర ఎక్కువగా యూత్ ఉంటారు, కుర్రోళ్ళు చాలామంది ఉంటారు. అందరికీ మా ఉద్దేశం ఏంటంటే, అనగా రోజు బాగా పరిచయం అనమాట, ప్రతి ఒక్కళ్ళు కూడా శిష్యులుగా అవ్వాలి, అందరూ నేర్చుకోవాలి. అందరూ మా దగ్గర ఉన్న వాళ్ళు కుర్రోళ్ళు అంతా వాక్యం చెబుతుంటారు, అన్నీ చేసుకుంటూ ఉంటారు. కొంచెం వాక్యం చెప్పటం రాగానే కొద్దిసార్లు ఇంకా అందుబాటులోకి రారు. ఎప్పుడు బాగా అందుబాటులోకి వస్తారు సేవకునికి అంటే, బాప్టిజం తీసుకున్న తొలి దినాల్లో పాస్టర్ గారు ఎక్కడుంది ప్రార్థన అంటారు. అవునా కదా? పాస్టర్ గారు ఎక్కడుంది ప్రార్థన ఉంది, ఏం పెట్టాలి? బాక్సులు పెట్టాలా? ఊడిచేయమంటారా? పట్టాలు వేయమంటారా? ఏం చేద్దాం? ఇలా బిర్యానీ వండుదాం లేకపోతే మామూలు వండుదాం? బాప్టిజం తీసుకున్న తొలి దినాల్లో ఎలాగొచ్చేస్తారు? అందుబాటులోకి వచ్చేస్తారు. వస్తారా లేదా? బాప్టిజం తీసుకున్న తొలి దినాల్లో ఒక 3 నెలల పట్టుకు ఇంకా అస్సలకి పని మొత్తం వీళ్ళ మీద వేసుకుంటే అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఏంటంటే నాకన్నా ముందు వచ్చేసింది అక్కాయ్, నాకన్నా ముందు వచ్చేసాడు అన్నాయి, అన్నీ చూసుకుంటాను. కొంచెం ఒక్క 6 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ కనబడతారా? ఇంకొక సంవత్సరం అయిపోయిందంటే ఎతకాలి, ఎక్కడ ఉంది, ఇంకా టైం అయింది, రాలేదు, అన్నయ్య రాలేదు, అక్కయ్య రాలేదు, ఏమైపోయింది, పరిస్థితులు ఏమైపోతున్నాయి అని కనుక ఆలోచిస్తూ ఉంటుంటే ఇంకా సేవకునికి అందుబాటులో ఉండరు. మరి ఎవరికి అందుబాటులో ఉంటారు? లోకంలో చాలా పనులు ఉంటాయి. గమనించండి పిల్లరా, ఒక మోషే గారికి, ఒక సేవకునికి అందుబాటులో ఉన్నాడు యెహోషువ గారు. ఒక సేవకునికి అందుబాటులో ఉన్నాడు కాబట్టి మోషే గారు చనిపోయిన వెంటనే, మోషే గారు వెళ్ళిపోయిన వెంటనే వాడుకోవటం మొదలు పెడుతున్నాడు. చూడండి ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. మోషే గారు వెళ్ళిపోతున్న వెంటనే ఎవరిని లేపాడు? దేవుడు యెహోషువను దీవించడం మొదలుపెట్టాడు. అంతమందిని నడిపించడం అంటే మామూలు విషయమా? కాదు. ఇంట్లో లోకంలో సామెత ఉండిద్ది, సాగరాన్నైనా చెప్పండి, మీకు తెలుసు, గబక్కన ఖాళీలు పూర్తి చేయాలన్నమాట. సాగరాన్నైనా ఎదచ్చు కానీ ఒక కుటుంబంలోనే తట్టుకోలేక, పరిస్థితులు తట్టుకోలేక, దీన్నే మనం తట్టుకోలేం. సముద్రాలైనా ఎదచ్చు కానీ కుటుంబాన్ని ఏళ్ళేమంటూ ఉంటారు. అంతమందిని నడిపించాడంటే మామూలు విషయం అంటారా?
అంతమందిని నడిపించాడంటే మామూలు విషయం అంటారా? మామూలు విషయం కాదు పిల్లరా. అంటే ఒక సేవకునికి ఎప్పుడైతే అందుబాటులో ఉంటూ ఉంటామో దేవుడు దీవించటం మొదలు పెడుతూ ఉంటాడు పిల్లరా. ఎంతకాలం ఉన్నాడు? ఎంతకాలం అందుబాటులో ఉన్నాడు అంటే గమనించండి పిల్లరా. ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు ఆయన చేతి కింద అణిగిమణిగి ఉంటాడు పిల్లరా. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. 40 రోజులు ఉన్నామంటే తర్వాత 40 రోజుల కంటికి కనపడతారా? 40 రోజులు అందుబాటులోకి వచ్చేస్తారు, లేకపోతే ఇంకొక 40 రోజులు అందుబాటులోకి వస్తారు. తర్వాత తుపాకీ గుండుకు దొరకనట్టు అవుతారు అనమాట. ఫోన్కి కూడా దొరకరు కొంతమంది. అయితే ఫోన్ చేస్తే పాస్టర్ గారు ఏం పని చెబుతారు? ఉన్నారంటారా లేదా? మీరు మంచోళ్ళండి, మీరు అందరూ అందుబాటులోకి వస్తారు. దేవునికి మహిమ కలుగురుగాక. అందుబాటులోకి రాకపోతే దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనల్ని మనం సరి చేసుకోవాలి లేదా? నేనా మాట్లాడుతుంది? దేవుడా? దేవుడే మనతో మాట్లాడుతుంటాడు. లోకంలో మాట, పగవాడు లెక్కలేనన్ని ఏం పెడతాడు? ముద్దులు పెడతాడు. ప్రేమించువాడు గాయాలు చేస్తాడు. మనం బాగుండాలి అంటే కొన్ని కఠినంగానే ఉంటాయి మాటలు. మనల్ని మనం సరి చేసుకోవటానికి ఇష్టపడాలి. ఉదాహరణకి మీకు అర్థం అవటానికి కొంచెం ముందుకు వెళ్తాను. ఉదాహరణకి మీకు అర్థం అవటానికి ఒక విషయాన్ని చెబుతాను. ఒక శిల్పి ఒక రాయిని చెక్కుతూ ఉన్నాడంట. ఏం చేస్తున్నాడు? రాయిని చెక్కుతూ ఉన్నాడు. మాట్లాడాలి మీరు. రాయిని చెక్కుతూ ఉంటుంటే అమ్మ బాబు నన్ను వదిలేసే అంటుంది. కేకలేయటం మొదలుపెట్టింది. అది ఉదాహరణ మీకు అర్థం అవటం కోసం చెబుతున్నాను. చెక్కుతూ ఉంటుంటే అది తట్టుకోలేకపోతుంది. నన్ను వదిలే నేను తట్టుకోలేకపోతాను, నాకు నొప్పిగా ఉందంటే అప్పుడు ఆ శిల్పి ఏం చేశాడంటే దాన్ని తీసి వదిలేశాడు. దాన్ని చెక్కటం పక్కన పెట్టేసి ఇంకొక రాయిని చెక్కుతూ ఉన్నాడు. ఆ రాయిని చెక్కుతూ ఉంటుంటే ఎంత బాధనైనా అది భరిస్తూ ఉంది. ఏం చేస్తుంది? అది భరిస్తూ ఉంది. అది భరించిన తర్వాత దానికి ఒక అందమైన రూపం వచ్చేసింది పిల్లలు. ఇప్పుడు అందమైన రూపం అనగానే దానికి పూలదండలు ఎత్తైన ప్రదేశంలో ఉంది. అదే ఇంకొకటి చెక్కుతూ ఉంటుంటే తట్టుకోలేదు. నన్ను వదిలే అంటారు. వదిలేసిన తర్వాత అది ఎక్కడుందంటే కాళ్ళ కింద ఉంది పిల్లలు. అందరి చేత తొక్కబడుతూ ఉంది. ఈరోజు మన జీవితం కూడా సేవకులు కానీ మన సహోదరులు కానీ మనల్ని గద్దిస్తూ ఉన్నప్పుడు మనల్ని మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. నేను వినపో అంటే చిన్నోడు చెప్పినా పెద్దోడు చెప్పినా మంచిని స్వీకరించాలా లేదా? స్వీకరించాలి. నువ్వెంత ఆఫ్టరాలంటే మన జీవితంకి అలాగే ఉండిపోతాయి. గమనించండి. మనలో లోపాలు ఉన్నప్పుడు సరి చేసుకోవాలి. ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే మనతోనే దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని దీవించటానికి అంటే సేవకునికి నువ్వు అందుబాటులోకి వచ్చేస్తే, ఒక సేవకునికి అంటే పరిచర్యను నడిపిస్తున్న సేవకుడికి నువ్వు అందుబాటులోకి వస్తే దేవుడు ఏదో ఒక దినాన నీ జీవితాన్ని ఉన్నతమైన స్థాయిలో నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి. మణిగి ఉండటం నేర్చుకోవాలి. సేవకునికి అందుబాటులోకి మనం రావాలి. 40 సంవత్సరాలు మోషే గారు చెప్పు చేతలు ఆయన ఏదైతే చెబుతున్నాడో దాన్నే చేసేటట్టుగా ఉన్నారు. అయితే మోషే గారి దగ్గర కొంతమంది ఉన్నారు. వారైతే ఆయన మీద తిరుగుబాటు చేసేవారుగా ఉన్నారు. కొంతమంది ఉంటారు లేదా? సేవకులు గడ్డు చెప్పేవాళ్ళు, సేవకుల మీద తిరుగుబాటు చేసేవాళ్ళు ఉంటారా లేదా? కొంతమంది ఉంటారు. మోషే గారి మీద కూడా ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు చేసిన ఉన్న దేవుడు విడిచిపెట్టాడా? ఏమనుకుంటున్నావురా సేవకుడు అంటే? ఏమనుకుంటున్నావు అని చెప్పేసి వాళ్ళని లేపేశాడు. పిల్లలు ఆలోచించండి. అంటే ఒక సేవకునికి అందుబాటులో ఉంటే దేవుడు దీవించటం మొదలు పెడతాడు. కొన్ని విషయాలు చూద్దాం ఒకసారి. యెహోషువ గ్రంథం, ఆయన జీవితాన్ని కనుక మనం ఆలోచించగలిగితే దేవుడు ఎంతగా హెచ్చించడం మొదలు పెడుతున్నాడో కొన్ని విషయాలు చూద్దాం. చూడండి, మొదలు ద్వితీయోపదేశకాండం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 7వ వచనం. ఆయన నీకు తోడై ఉండును. చూడండి పిల్లారా, మోషే గారికి అర్థమైపోయింది. చెప్పేశాడు దేవుడు. చెప్పాడా లేదా?
అయిపోయింది నీ పరిస్థితి, నువ్వు కొంచెం చేసావు కాబట్టి నువ్వు అక్కడ దాకా వెళ్ళవు. ఎక్కడ దాకా? కానాను నువ్వు ప్రవేశించవు. ఇప్పుడు వెంటనే ఎవరిని సిద్ధపరుస్తున్నాడు? యెహోషువ గారితో. యెహోషువ గారితో ఏమని మాట్లాడుతున్నాడో చూడండి, జాగ్రత్తగా మీరు చదువుకోండి. చాలా విషయాలు రాస్తూ ఉంటాడు. ఏం తెలియజేస్తున్నాడంటే, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు, భయపడకుము. చూడండి పిల్లలు, ఎన్ని విషయాలు తెలియజేస్తున్నాడంటే, నువ్వు భయపడవద్దు, నువ్వు దిగులు పడవద్దు, నిన్ను విడువడు ఎడబాయుడు, నిన్ను విడువడు ఎడబాయుడు, నీకు తోడుగా ఉంటాడు అని చెప్పేసి ముందుగానే సిద్ధపరుస్తున్నాడు. అంటే ఒక సేవకునికి అందుబాటులో ఉంటే దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? విడిచిపెడతాడా దేవుడు? విడవడు దేవుడు. తను నమ్ముకున్న బిడ్డలని సేవకునికి అందుబాటులో ఉంటే దేవుడు విడిచిపెట్టడు. చూడండి, మోషే గారు చనిపోయిన తర్వాత పరిస్థితిని కూడా చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయంలో ఇదే మాటలు మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, 1వ అధ్యాయంలో ఆయన కృంగిపోతూ ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి నా పరిస్థితి అని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు కలుగ చేసుకొని మరొక కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉంటాడు. చూద్దాం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నుండి చూద్దాం. ఏ మనుషుడు నీ ఎదుట నేను మోషేకి తోడై ఉన్నట్లు నీకును తోడై ఉంటాను. నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకును తోడై ఉంటాను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. చూడండి పిల్లలు, ఒక విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు, కొన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తున్నారు. నిన్ను మటుకు నేను విడిచిపెట్టినా. నువ్వెందుకు దిగులు పడుతున్నావు? నువ్వెందుకు బాధపడుతున్నావు? ఒక సేవకునికి అందుబాటులో ఉన్నప్పుడు దేవుడు కలుగు చేసుకొని మాట్లాడుతున్న మాటలు పిల్లలు. అంటే సేవకులకి మనము ఎలాగుండాలి? అందుబాటులోకి రావాలి. అందుబాటులోకి రావాలి. సేవకునికి అందుబాటులోకి వస్తే ఆటోమేటిక్గా దేవుడు మన జీవితాన్ని హెచ్చించటం మొదలు పెడతాడు, ఆశీర్వదించడం మొదలు పెడతారు పిల్లలు. మనకు తెలుసు ఏలీయా గారి జీవితంలో కూడా ఒక కరువు వచ్చినప్పుడు సేవకుని మాట వింది ఎవరు? సారేపతి విధవరాలు. ఆ కరువులో ఏందా నీకేం పెడతానయ్యా అలా సేవకుని మాట వింది. సేవకుని మాటకు అందుబాటులోకి వచ్చేసింది. ఆ అందుబాటులోకి రావటం ద్వారా ఆమె జీవితం ఎలాగ ఆశీర్వదింపబడింది? దీవించబడిందా లేదా? కరువు అంత పోయేంత మటుకు ఆమె తొట్టిలో ఏం తగ్గల? పిండి లేదు, పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె తక్కువ కాల. ఎందువల్ల అది జరిగిందంటే సేవకుని మాటకి విలువిచ్చింది. సేవకుని మాటకి విలువిచ్చింది కాబట్టి, సేవకుని మాటకి విలువిచ్చి అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఆమె జీవితం ఉన్నతంగా ఉంది పిల్లలు, ఉన్నతంగా ఉంది. ఈరోజు మన జీవితాలు కూడా దేవుడు దీవించటం మొదలు పెట్టాలి అంటే సేవకునికి అందుబాటులోకి మనము రావాలి. మొట్టమొదటిగా ఏం తెలుసుకున్నాం? దేవునికి మనము అందుబాటులోకి రావాలి. దేవునికి మనం అందుబాటులోకి రావాలి. ఎప్పుడైతే దేవునికి అందుబాటులోకి మనం వస్తూ ఉంటామో మనలో దేవుడు దీవించటం మొదలు పెడతాడు. రెండవదిగా సేవకునికి మనం అందుబాటులోకి రావాలి. మోషే గారికి అందుబాటులోకి వచ్చాడు యెహోషువ, ఆయన దేవుడు దీవించాడు. ఏలియా గారికి అందుబాటులోకి వచ్చాడు. ఎవరు వచ్చారు ఏలియా గారికి అందుబాటులోకి? ఎలీషా. పని చేసుకుంటూ ఉన్నాడు. మామూలు పనోడు కాదు ఆయన, మామూలు పనోడు కాదు. ఇప్పుడంటే ట్రాక్టర్లు అన్నీ వచ్చేసినాయి. ఎడ్ల బండి కట్టుకొని పొలం పని చేస్తున్నాడంటే మామూలు పనోడు కాదు. 12 అరకలు కట్టుకొని దున్నుతో ఉండంగా కనపడి రండి రా అని చెప్పిన వెంటనే విడిచిపెట్టేసి వచ్చేస్తున్నాడు పిల్లరా. వెంటనే వధించేసి తల్లిదండ్రులకి చెప్పేసి వాటిని వధించేసి వెంటనే ఏలియా గారిని వెంబడిస్తున్నాడు. ఈరోజు సేవకుడు పిలిచినప్పుడు ఎంతమంది మనం అందుబాటులోకి వస్తున్నాం? అందుకనే చూడండి, ఏలియా గారు వెళ్ళిపోయిన తర్వాత ఎవరిని వాడుకోవటం మొదలుపెట్టాడు దేవుడు? ఎలీషాను వాడుకోవడం. ఎలీషా ఎంత గొప్ప కార్యములు జరిగించాడో తెలుసా?
అనేకమైన గొప్ప కార్యములు జరిగించాడు ఎలీషా. ఎందుకు ఈ విధంగా జరిగిందంటే అంటే సేవకునికి అందుబాటులో ఉన్నాడు ఎలీషా. సేవకునికి అందుబాటులోకి వచ్చేసాడు కాబట్టి ఆయన జీవితం చాలా ఉన్నతంగా మారిపోయింది. అన్నిటినీ విడిచిపెట్టేసి వచ్చాడు. రోజు పిలుస్తూ ఉన్నప్పుడు అందుబాటులోకి వస్తున్నామా? సంఘము అందుబాటులోకి వస్తుందా? దేవుడు మనల్ని దీవించాలి. దేవుడు అందరిని దీవించాలనుకున్నా కొందరిని అనుకుంటున్నాడా? అందరిని దీవించాలి. అంటే సేవకుడికి మనం అందుబాటులోకి రావాలి. సేవకున్న తర్వాత బాధ్యతలు మనం తీసుకోవాలి. ఎందుకంటే మనమందరం కూడా ఏమవ్వాలి? మనమంతా కూడా రాజులైన యాజక సమూహము. మన వంతుగా మనము కూడా ఏం చేయాలి? కొన్ని కార్యక్రమాలు చేయాలి. భయపడకూడదు. అందరం కూడా ఎప్పుడైతే దేవుని సేవకునికి అందుబాటులోకి వస్తూ ఉంటామో దేవుడు హెచ్చించటం మొదలు పెడతాడు. పిల్లరా, దేవుడు దీవించటం మొదలు పెడుతూ ఉంటాడు. మూడవదిగా మనం ఆలోచించగలిగితే సంఘ కార్యక్రమాల్లో సంఘములో మనం అందరికీ అందుబాటులో ఉండాలి. ఉన్న వారందరికీ మనం ఎలాగుండాలి? అందుబాటులోకి రావాలి. ఎందుకంటే సంఘం విస్తరించబడుతున్నప్పుడు అందరం కూడా ఒకరికొకరు అందుబాటులో ఉండాలి. మనం అందుబాటులో ఉండాలి. ఈరోజు ఒకరికంటే ఒకరు పడిద్దా? పైకేమో వందనాలు, లోనేమో ఉన్నాయారా లేదా? కొంతమంది అందరు కాదు, కొంతమంది ఒకరికొకరికి పడుతుందా? ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకునే వాళ్ళు ఉంటున్నారా? ఒకరికొకరు ప్రార్థన చేసేవారు ఉన్నారా? ఒకరికొకరు సహకరించుకునే వారు ఉంటున్నారా? ఉండట్లేదు. సంఘములో ఉన్న వారందరూ కూడా ఒకరికి ఒకరు మనం అందుబాటులో ఉండాలి. ఎందుకంటే సంఘం విస్తరించాలి, పరిస్థితులు విస్తరించాలంటే ఒకరినొకరు మనము పురికొల్పుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఒకరినొకరు ఘనముగా ఎంచుకోవాలి. ఎంచుతున్నావు నీ పక్కన సహోదరుని నాకంటే గొప్పవాడని అంటున్నావా? గమనించండి పిల్లారా, నీ సహోదరుని నీ సహోదరి మనని నువ్వు నీకంటే గొప్పవారిగా నువ్వు ఎంచటం మొదలు పెట్టాలి. అప్పుడు దేవుడు దీవిస్తాడు. దేవుని పనిలో ఘనుడుగా ఎంచాలి. కానీ అందుబాటులోకి వస్తున్నాం, ఒకరికొకరు అందుబాటులో ఉంటున్నామా? సంఘంలో ఐక్యత ఉంటుందా? అందుబాటులోకి రావాలి. ఒకరినొకరు ఒక్క సేవకునికి అందుబాటులో కాదు, ఉన్న అందరం కూడా ఒకరికొకరు మనం అందుబాటులోకి రావాలి. ఒకరినొకరు మనం పురిగొలుపుకునే విధంగా ఉండాలి. కానీ నేటి సంఘాల్లో ఏమైపోతుందంటే ఒకరికి పడవట్ల ఐక్యత అనేది కనపడట్లేదు. కనపడుతుందా? ఐక్యత కనపడట్లేదు. చర్చిలోకి వచ్చేసి మోకాలు నల్లకం పెట్టుకుంటాం. వారి వైపు చూస్తే మీరు వాళ్ళతో నేను ఎక్కడ కూర్చోను. ఉన్నారా లేదా? వాస్తవం మాట్లాడుతుంది కాదా? వాస్తవమే. వాళ్ళు వస్తే నేను రాను చర్చికి, వాళ్ళు అక్కడికి వస్తే నేను రాను, వాళ్ళు అక్కడ కూర్చుంటే నేను ఎక్కడ కూర్చోను, మళ్ళీ అక్కడ కూర్చుంటారు. నిజం. సంఘాల్లో పరిస్థితులు ఎలాగైపోతున్నాయి అంటే ఒకరినొకరు సహకరించుకునే వారిలాగా ఉండట్లేదు. సంఘం ఐక్యతగా ముందుకు అడుగులు వేసే పరిస్థితులు కనపడట్లేదు. ఐక్యతతో మనము ముందుకు అడుగులు వేయాలి. దుష్టుడు ఎంతగా పనిచేస్తున్నాడో తెలుసా? వాడి యూనిటీ ఎలాగ ఉందో తెలుసా? వాడి పరిస్థితులు ఎలాగ ఉన్నాయంటే ఒకరినొకరిని కలవకుండా చేస్తూ ఉంటాడు. కానీ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది ఏంటంటే సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంతో మేలు, ఎంతో మనోహరం అంటున్నాడు. మరి మనకు మేలు కావాలంటే మనం అందరం కూడా ఐక్యతతో పని చేయటం మొదలు పెట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మనం అందరం ఐక్యతతో మనం ముందుకు అడుగులు వేయాలి. ఒక గొప్ప కార్యము జరిగించాలి అంటే నీ సహోదరుని నీకంటే ఘనంగా ఏం చేసి నువ్వు ముందుకు అడుగు వేయి. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించనే వాక్యం అంత మాటకే ఉంటుంది. కానీ మనం మన సహోదరి మనల్ని కానీ మన పక్కన ఉన్న వారిని కానీ ప్రోత్సహించగలుగుతున్నామా? నువ్వేం చేయగలుగుతావు? నీ వల్ల కాదు. నిరుత్సాహపరిచే మాటలు మన నోట రాకూడదు పిల్లారా. ఐక్యతతో మనము ముందుకు కదిలేవారిగా ఉండాలి. అంటే అందుబాటులోకి రావాలి. ఒకరికొకరు మనం అందుబాటులోకి మనం రావాలి. వాక్యం అయితే బాగా తెలుసు.
ఈరోజు వాక్యం బాగా యూట్యూబ్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత బాగా వాక్యం అందుబాటులోకి వచ్చేవాటికి ఈరోజు మనుషులందరికీ వాక్యపు ప్రూఫ్లు వచ్చినాయి. ఎలాగా అంటారా? ఒక విషయాన్ని చెబుతా వినండి. ఏ విధంగా మనుషులు తయారైపోయారంటే, ఒక ఇద్దరు వ్యక్తులు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. ఎంతమంది? మాట్లాడాలి త్వరగా, మీరు సహకరించాలి, టైం అయిపోతుంది. ఇద్దరు వ్యక్తులు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒకడేమో ఉప్మా తింటున్నాడు, ఏదో టిఫిన్ తెచ్చుకున్నాడు, తింటా ఉన్నాడు. తింటా ఉండగానే బాగా వాక్యం తెలిసిన వాళ్ళు అనమాట. ఇప్పుడు ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడంటే, వాక్యం చూపించి నిన్ను వాళ్ళే చెప్పాలి, మీకు తెలుసు, నాకు తెలుసు, నిన్ను వాళ్ళే. ఎందుకు అడిగాడు చెప్పండి ఆ మాట? ఎందుకు అడిగాడు? డైరెక్ట్గా నాకు కొంచెం బెటర్ అనకుండా ఏం చూపించాడు? వాక్యాన్ని చూపించాడు. నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించు. నాకు కొంచెం పెట్టు అనగితే ఏమైంది? సిగ్గా, అడగడానికి సిగ్గా. కానీ ఏం చూపించి వాడుకుంటున్నారంటే వాక్యాన్ని చూపించి మాట్లాడగలే. వాడేమన్నా తక్కువ? నీ పొరుగు వారిది ఏది, నీ పొరుగు వారిది ఏది కూడా వీడి డైరెక్ట్గా చెప్పొచ్చుగా, నేను పెట్టను అని. నేను పెట్టనని చెప్పొచ్చు కదా, పెట్టనని చెప్పొచ్చు కదా. కాదు, వీడు కూడా వాక్యం బాగా తెలిసినాడు. ఇప్పుడు వాక్యం బాగా తెలిసేపాటికి ఇప్పుడు ఏమంటున్నాడు? నీ పొరుగు వారిది ఏది కూడా, నువ్వు వాక్యంతో కొడతా, నేను వాక్యంతోనే కొడతా. మనుషుల పరిస్థితి ఎలాగ మారిపోతుందో చూడండి పిల్లలు. అంటే సంఘమంతా కూడా మనము ఒకరికొకరు అందుబాటులోకి రావాల్సింది, ఒకరినొకరు ద్వేషించుకునేవారుగా ఉంటున్నారు. సంఘం అంతా కూడా అందుబాటులో ఉండాలి, ఒకరికొకరు అందుబాటులో ఉంటే, ఐక్యత కలిగి ఉంటే మనము అనేకమైన కార్యక్రమాలు చేయగలుగుతాం. దేవుడు ఐక్యత కలిగిన వారు, అదే సహోదరులు ఐక్యత కలిగి ఉంట ఎంత మేలు, మేలు, ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం కావాలంటే ఐక్యత రావాలి, ఒకరినొకరు సహించుకోవటం నేర్పించాలి, ప్రేమించడం నేర్పించాలి. కానీ ఈరోజు సంఘాల్లో ఏముంటుంది అంటే ద్వేషమే ఉంటుంది పిల్లలు. అయితే ఈ రాత్రికాలం దేవుడు నిన్ను దీవించాలి అనుకుంటున్నాడు. నీ సహోదరుని, నీ సహోదరు పట్ల ఎవరైనా తప్పుగా, అసభ్యంగా నిన్నేమైనా మాట్లాడి ఉంటే, నిన్నేమైనా అని ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగా అవమానపడ్డాడు, అవునా కదా? యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం, నా కోసం ఎంత అవమానించబడ్డాడు, ఎంతగా ఆయన శరీరం దున్నబడింది. ఆయన తగ్గించుకున్నాడా లేదా? ఈరోజు నిన్ను నువ్వు తగ్గించుకోవటం మొదలు పెడితే, నిన్ను నువ్వు తగ్గించుకోవటం మొదలు పెట్టగలిగితే, నీ సహోదరుని ఘనంగా ఎంచగలిగితే, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు పిల్లారు. అలా కాకుండా ద్వేషించటమే మొదలు పెడితే, ప్రార్థన అయితే చేస్తున్నారు, ద్వేషం అనేది మన హృదయంలోనికి ఉండకూడదు. ఒక ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారు, జాగ్రత్తగా వినండి, ముగించేత అయిపోయింది, ముగింపులోకి వచ్చేసాం. ఒక ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారు. ఎంతమంది? మనలాగే వాళ్ళు ఒక ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఒక దూత, దేవుని దూత ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఎవరు అడిగాడు? మాట్లాడను త్వరగా, ఏం మాట్లాడు, ఏం కావాలో కోరుకో అన్నాడు. అనగానే వాడు ఆలోచించేసి, ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు, వాడు ఏం కోరుకుంటున్నాడు? వాడు అడిగిన దానికి నాకు డబుల్ దయచేయి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం కోరుకున్నాడు? అతను ఏం కోరుకుంటున్నాడు? నాకు రెండింతలో కావాలనుకున్నాడు. ఒక ఇల్లు కోరుకున్నాడు అనుకోండి, ఇప్పుడు ఇతనికి ఏం కావాలి? అతను ఒక కారు కోరుకున్నాడు అనుకోండి, ఇతనికి ఏం కావాలి? ఎంతగా ఆలోచించాడు చూడండి. మనం కూడా ఆలోచిస్తాం లేదా? ఉండిద్దా లేదా మనకు కూడా ఈ ఆలోచన? వాడికంటే ఎదుటి వ్యక్తి కన్నా నేను బాగా ఉండాలని కోరుకుంటాం. ఇప్పుడు ఇతని దగ్గరికి కూడా దేవుడు, ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు కదా, ఇతని దగ్గరికి కూడా దేవుడు దేవదూత ప్రత్యక్షమైంది. నీకేం కావాలి కోరుకో అంటే, వీడు కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు అంటే, అతను ఏం కోరుకున్నాడు వీడు విన్నాడు. ఇప్పుడు ఇతను ఏం కోరుకున్నాడు తెలుసా? ఏం కోరుకున్నాడు అంటే, నాకు ఒక కన్ను తీసే ప్రభు అన్నాడు. ఏం కోరుకున్నాడు? నాకు ఒక కన్ను తీసేసాను. ఇప్పుడు కన్ను తీసేస్తే పక్కనోడికి ఏం చేయాలి? ఏం చేయాలి? నాకు ఒక కన్ను తీసే అంటే పక్కనోడు ఏం కోరుకున్నాడు? వాడికి ఒకటెత్తే నాకు
2 చూడండి, ద్వేషం చూడండి. అతనే ఎంత ద్వేషంతో అంటే వాడు పోనీలే కోరుకున్నాడంటే వాడికి డబుల్ కావాలని ద్వేషంతో కోరుకున్నాడు. ఇతడేమైనా తక్కువ ఏంటి? ఇతనేమైనా తక్కువ ఏంటి? ఇతను కూడా కోరుకున్నాడు ఏంటంటే నాకు ఒక కన్ను తీసే ప్రభువా. ఎందుకంటే పక్కనోడికి ఏం పోతాయి? ఎన్ని పోతాయి? వాడికి 2 పోతాయి. ఏంటో తెలుసా? ద్వేషం. ద్వేషం ద్వేషం ఉంటుంది సంఘంలోనే, ప్రార్థించే వారిలోనే. పిల్లరా, అలాగ ఉండకూడదు. అంటే సంఘం అంతా కూడా ఒకరినొకరు పురికొల్పుకొని ఆత్మ కలిగించు ఐక్యతతో ముందుకు అడుగులు వేయవలసిన సంఘము ఐక్యత కనపడట్లేదు. అంటే సంఘం అంతా కూడా ఎలాగ ఉండాలంటే ఐక్యతతో ముందుకు కొనసాగాలి. పిల్లరా, ముందుకు కొనసాగాలి. అంటే సంఘం అంతా కూడా దేవుని కార్యక్రమాల్లో ఒకరినొకరు గనులుగా ఎంచుకుంటూ అందుబాటులోకి రావాలి, ఒకరికొకరు అందుబాటులోకి రావాలి. కానీ దుష్టుడైతే అందుబాటులోకి రానివ్వట్లా, ఒకరినొకరు గనులుగా ఎంచనేట్లా. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట రాస్తూ ఉంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనంలో ఆత్మ కలిగించు ఐక్యతను శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు గమనించండి ప్రియులారా, ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు అంటే ఈ పత్రిక రాస్తూ ఆత్మ కలిగించు ఐక్యత, కాబట్టి మీరు సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత రావాలి. దేవుడు మనల్ని దీవించాలంటే సంఘంలో ఏం రావాలి? ఐక్యత రావాలి. సంఘం అంతా కూడా ఒకే మాట మీద ముందుకు అడుగులు వేసేవారుగా ఉండాలి. సంఘంలో ఉన్నవారు ప్రతి వారు ఒకరికొకరు గనులుగా ఎంచి ముందుకు అడుగులు వేసేవారిగా ఉండాలి. అప్పుడు దేవుడు దీవించటం మొదలు పెడతారు పిల్లలు. అంటే సంఘం ఒకరికొకరికి ఎలాగ రావాలి? అందుబాటులోకి రావాలి. ఒకరికొకరు అందుబాటులోకి వస్తే దేవుడు దీవించటం మొదలు పెడతాడు పిల్లలు, ఆశీర్వదించటం మొదలు పెడతాడు. అందుకని ఈ మాట రాస్తున్నాడు. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి పిల్లలు, ఆలోచించండి. కాబట్టి మీరు సమాధానము ద్వేషం ఉందంటే మన జీవితాలు బాగుపడవు. ఈరోజు ఈ రాత్రి కాలమే నీ సహోదరు పట్ల, నీ సహోదరి పట్ల ఏమైనా ఉంటే మన కోపపడుడి కానీ ఏం చేయొద్దు అంటున్నాడు? పాపం చేయొద్దు. నీ కోపం ఎంత పట్టుకు ఉండాలి? సూర్యుడు ఉదయించి కానీ లోన ఉండిపోతుందే. నిజంగా వదిలేయాలి. కోపంలో కూడా చాలామంది అంటూ ఉంటారు, సేవకుడు ఏంటంటే అంత కోపపడుతూ ఉంటారు అన్నమాట. ఈ కోపంలో కూడా 3 రకాల కోపాలు ఉన్నాయి. ఎన్ని రకాలు? 3 రకాల కోపాలు ఉన్నాయి. త్వరగా చెప్పేస్తాను. 3 రకాల కోపం. ఒకడు కోపం వచ్చిందనుకోండి, వాడు కోపం వస్తే ఎదుటోడిని చంపేస్తాడు. కొంతమంది కోపం వస్తే ఏం చేస్తారు? నాకు కోపం వచ్చిందంటే ఎవరిని ఊరుకుండా చంపేస్తారు. రెండోది, కోపం వచ్చిందనుకోండి తనను తాను చంపుకుంటాడు. ఎవరన్నా ఏమైనా మాట అన్నారనుకోండి, ఇంకా ఆ బాధ తట్టుకోలేదు, ఆ కోపంతో ఏం చేస్తారు? వెళ్ళిపోయి ఏదో ఒకటి పెట్టుకుంటే ఏదో ఒకటి చేసి చచ్చిపోతారు. 3వ రకం కోపం ఏంటంటే గమనించండి, 1 చంపేంత కోపం, 2 చచ్చేంత కోపం, 3 బ్రతికించే కోపం ఉండాలి. ఏ కోపం ఉండాలి? బ్రతికించే విధంగా మనం కోపపడాలి. ఒక వ్యక్తిని సరిచేసే విధంగా మనం కోపపడాలి. ఒక వ్యక్తిని నిలబెట్టే విధంగా ఆ కోపం ఉండాలి. కానీ ద్వేషం అనేది మన జీవితాల్లో ఉండకూడదు. అందుకని ఇక్కడ మాట్లాడుతున్న మాట చక్కగా వినండి, చక్కగా ఆలోచించండి. కాబట్టి మీరు సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొటయందును శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు
సహించుకొనుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతో ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమిలాడుకొనుచున్నాను. ఇందాక చూసాం, ఇందాక ఎక్కడ బతిమిలాడుకున్నాడు? దేవునికి అనుకూలంగా సజీవయాగంగా మీరు సమర్పించుకోవాలని బతిమిలాడుకుంటూ ఉన్నాడు. ఆయనకు అనుకూలంగా మారాలని ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడు. బతిమిలాడుకుంటున్నారు. మీరు సహోదరులు ఒకరి పట్ల మీరు సమాధానం అనే బంధం చేత మీరు ముందుకు అడుగులు వేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో మనము ఏం చేద్దామంటే ఒక్కసారి సమాధానపరచువారు ధన్యులో. గమనించండి, సమాధాన పడగలుగుతున్నాము మనం. వస్తాయి, కోపాలు రాకుండా ఉండవు. చిన్న దుష్టుడు ఏకాడికి ఏం చేస్తాడంటే కదిలిచ్చి వదిలేస్తాడు. ఇంకా ఆ తర్వాత మన పరిస్థితి చాలా భయంకరంగా ఉండేది. కాబట్టి అందుబాటులోకి వచ్చేద్దాం. ఒకరికొకరు మనం ఏం చేయాలి? అందుబాటులోకి వస్తే దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడతారు పిల్లలు. ఎందుకంటే ఒంటిగాడుగా ఉండటం కంటే ఇద్దరు కలిసి ఉండటం. ఎందుకంటే ఒకడు పడిపోయినా ఒకడు లేపుతాడు. కాదు నేను మాట్లాడను అంటే మన జీవితం అలాగే. మనం ఎక్కడ కలుగుతామంటే కొన్ని విషయాలు చెబుతారు త్వరగా. కొన్ని విషయాలు మనం ఎక్కడైతే కలవం, కొన్నిసార్లు ఎక్కడైతే కలవరు కొంతమంది. మరి ఎక్కడ కలుగుతారు? ఏదైనా బయటికి వెళ్ళారనుకో, మా సంఘస్తురాలేనండి వాళ్ళు, మా సంఘం, అప్పుడు మాట్లాడుకుంటారు. ఎక్కడైతే మటుకు కలవరు. కానీ పిల్లరా, కలవాలి. మనం ఐక్యతతో మనం ముందుకు అడుగులు వేయాలి. అంటే సంఘం కూడా ఒకరికొకరు ఎలాగుండాలి? ఐక్యతతో అందుబాటులోకి రావాలి. ఒకరినొకరు ఘనంగా ఎంచుకోవాలి. ఒకరినొకరు పురికొల్పుకునే విధంగా ఉండాలి. ఎందుకంటే మనము పడిపోయిన వారిని ఖచ్చితంగా ఒకరినొకరు మనం లేపాలి పిల్లలు, లేపాలి. కొంతమంది కొన్ని పరిస్థితులు ఎవడు పడనోడు అంటే ఎవరు ఉండరు. ఏదో ఒక విషయాల్లో పడిపోతూ ఉంటాం. పడిపోయిన చూసి మనం వాళ్ళని హేళన చేయటం కాదు, వాళ్ళని లేపటానికి మన వంతుగా మనము ప్రయత్నం చేయాలి. లోపాలు లేనివాడు ఎవడు లేడు. ఏదో ఒక విషయంలో పడిపోతూ ఉంటాం. ఆ పడిపోయిన వాడిని చూసి హేళన చేయటం కాదు, కానీ వాడిని లేపేవారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. సంఘమంతా కూడా ఐక్యతతో ముందుకు అడుగులు వేస్తుంటే విజయం మందే పిల్లరా, విజయం మందే. అందుకని కొన్ని విషయాల్లో పడిపోయినప్పుడు ఆత్మ సంబంధం ఎందుకు నేను సంఘం అంతా కూడా ఒకరికొకరు అందుబాటులో ఉండాలంటున్నానంటే, ఒకరు ఏదన్నా విషయంలో పడిపోయారనుకో వారిని లేపటానికి మనం నిలబడాలి పిల్లరా. అందుకనే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కూడా ఒక మాట రాస్తున్నాడు. త్వరగా చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుండి చూడండి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకున్న ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రాలి. పోయిందిరా, దరిద్రం వదిలిపోయింది అనుకోకూడదు. ఏదన్నా తప్పిదంలో పడిపోయాడు అనుకోండి, వాడిని తీసుకురావడానికి ప్రయత్నించండి. ఎప్పుడు చూడు సేవకుడే తీసుకురావాలంటే ఎట్ట కుదిరిద్ది? నేనైతే కొన్ని విషయాల్లో మా సంఘంలో నేను అన్నిటికీ నేను వెళ్ళను, సంఘంగా చెప్పేస్తాను. ఎవరైనా రాలేదనుకోండి, వెళ్ళండి, ఒక 3-4 వెళ్ళి మాట్లాడండి వాళ్ళ పరిస్థితులు. అన్నీ చూసుకోవాలంటే సేవకుడే చూసుకుంటాడా? చూసుకోలేడు. ఇప్పుడు ఎవరు వెళ్ళాలి అంటే సంఘంలో ప్రతి వారి మీద బాధ్యత ఉంది. ఎవరైనా రాకపోతే ఏంది పరిస్థితి ఏంటంటే, మీరందరూ ఒకరికొకరు అందుబాటులోకి వచ్చేస్తే ఎంత బాగుండిద్ది. నా కోసం నా సంఘం ఉంది. సేవకుడు ఎప్పుడు ఎంటర్ అవ్వాలి అంటే వీళ్ళ వల్ల పరిస్థితి కానప్పుడు అప్పుడు సేవకుడు. నేను అందుకనే దాదాపు ఆల్మోస్ట్ సంఘానికి అప్పుడు చెబుతాయి. ఎవరన్నా రాలేదనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏంటో మీరే చూసుకోండి. ఏంటి పరిస్థితి ఏంటో కనుక్కోండి. అంటే మనము కూడా ఒకరికొకరు మనం ఏమవ్వాలి? అందుబాటులోకి రావాలి. అందుబాటులో ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మొట్టమొదటిగా ఎవరికి అందుబాటులోకి రావాలి? దేవునికి మనము అందుబాటులోకి రావాలి. రెండవదిగా సేవకునికి అందుబాటులోకి రావాలి. సేవకునికి అందుబాటులో ఉండి ఆ సేవా కార్యక్రమాలన్నిటిలో, దేవుని పరిచర్యలో అన్నిటిలో మనము అందుబాటులోకి రావాలి, బాధ్యతలు తీసుకోవాలి. మూడవది
సంఘంలో ఒకరికొకరు మనము అందుబాటులోకి రావాలి, ఒకరినొకరు పురికొల్పుకోవాలి. ఎందుకు అందుబాటుకు రావాలి? ఏదో ఒక లోపంలో పడిపోతూనే ఉంటారు. వారిని పురికొల్పి మరలా తీసుకురావాలి, మంచి దారికి తీసుకురావాలని ఈ మాటను అండర్లైన్ చేసుకుని ఒకసారి మరలా చూద్దాం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకున్న ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనొచ్చు. సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఎంతమంది నువ్వు తీసుకొస్తున్నావు? ఎంతమందిని సంఘంలో ఏదన్నా చిక్కుకున్నాడు అనుకోండి, వాడిని తీసుకురావడానికి మన వంతుగా ప్రయాస ఉండాలి. పిల్లల పౌలు గారికి ఎంతగా ప్రయాసపడుతుండేవాడంటే దినదినం ఆయనకి ప్రసవ వేదన కలుగుతూ ఉందంట. ఈరోజు మనకు ఉంటుందా? ఒకడు రాకపోతే ఏంటక్క రాలేదని పలకరించాలి. ఏంటన్నా మీరు రాలేదేంటని ఒకరినొకరు మనం వెళుతూ ఉంటుంటే సంఘానికి ఐక్యత వచ్చింది. సంఘం ఐక్యతతో కనుక ముందుకు కదిలిందంటే ఈ సంఘాన్ని కదిలించేవాడే ఉంటాడా? అందరూ ఐక్యతతో కనుక ముందుకు అడుగులు వేస్తుంటే విజయం అందే. ప్రియులారా, ఎక్కడికి వెళ్ళినా విజయం అందే. కానీ దుష్టుడు మటుకు ఊరుకోడు. ఐక్యతతో కలిసి కట్టుగా పని చేయటానికి ఊరుకుంటాడు. కలిసి ఉంటే ఏందంట, ఏది ఎప్పుడు ఉండిద్ది? కలిసి ఉంటే కాలదో సుఖం అంటారు. ఇప్పుడు కలిసి ఉంటే కుదరదు, విడిపోతేనే బాగుండిద్ది అనమాట. పాత రోజుల్లో నా చిన్నప్పుడు చూసేవాడిని. ఎవరికన్నా పిల్లనివ్వాలంటే ఏం చూసుకునేవాళ్ళు? వాళ్ళు ఉమ్మడి కుటుంబం, పెద్ద కుటుంబం ఉందేమో చూసుకునేవాళ్ళు. అవునా కదా? పెద్ద కుటుంబం నా చిన్నప్పుడు బాగా వినేవాళ్ళు. ఎంతమంది ఉండేవాళ్ళు మీరు అన్నదమ్ములు ఎంతమంది అలాగ అడిగేవాళ్ళు. ఇప్పుడు ఏమడుగుతున్నారు? మీకు ఎంతమంది పిల్లలు? ఎంతమంది అంటే ఒక 5గురు ఉన్నారని. 5గురా? అమ్మో, మా కూతురు అక్కడ చేయలేదు. ఒక్కడున్నవాడి కోసం వెతికిలాడటం మొదలుపెట్టారు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు కోరుకున్నాయి. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి రంగాలు అందరూ ఐక్యతతో ఆ పరిస్థితులన్నీ సాల్వ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు కోరుకుంటున్నారా? తల్లిదండ్రులు కోరుకుంటున్నారా? ఒక్కడే ఉండాలి, ఒక్క కూతురే ఉండాలి. ఆలోచించండి పిల్లలు, ఐక్యతలో ఎంత బలం ఉందంటే అంత బలం ఉంది. కాబట్టి దేవుడు అందుబాటులో ఉన్న వారిని ఏం చేస్తాడు? ఆశీర్వదించాడు. దేవునికి అందుబాటులోకి రావాలి. చెప్పాలి త్వరగా, దేవునికి అందుబాటులో రావాలి. రెండోది, సేవకునికి అందుబాటులో రావాలి. మూడోది, సంఘానికి మనము అందుబాటులో. ఒకవేళ ఏమైనా లోపాలు ఉంటాయి, ఈ రాత్రి కాలమే మనల్ని మనం సరి చేసుకుంటూ నీ సహోదరుని నీకంటే ఘనంగా ఎంచు. దేవుడు నిన్ను హెచ్చించటం మొదలు పెడతాడు, దేవుడు నిన్ను దీవించటం మొదలు పెడతాడు. అలా కాకుండా నువ్వు కనుక లోన కుళ్ళుకుంటూ ఉంటే, నువ్వు కనుక ద్వేషిస్తూ ఉంటుంటే గమనించండి, మన జీవితం అలాగే ఉండిపోయింది. ఈ రాత్రికాలం ఈ 3 విషయాల్లో మనం ఎక్కడైనా దేవునికి దూరంగా ఉండాలి. మనలో ఏదో ఒకటి మనల్ని హెచ్చరించినప్పుడు మనల్ని మనం సరి చేసుకుంటూ ముందుకు అడుగులు వేస్తే దేవుడు నీకున్న ప్రతి పరిస్థితుల్లో నుండి నీకున్న ప్రతి పరిస్థితుల్లో నుండి నిన్ను విడిపించి గొప్ప చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నిన్ను ఘనపరచడానికి, దేవుడు నిన్ను దీవించడానికి, దేవుడు నీ స్థితిగతులు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు నాకు అందుబాటులోకి వస్తావా? అందుబాటులోకి వస్తే నేను దేవుడు దీవిస్తాడు. అలా కాకుండా అందుబాటులోకి నువ్వు రాకుండా నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతుకుతూ ఉంటుంటే దేవుడు నిన్ను మాత్రం ఎంత మాత్రము దీవిస్తాడా? దీవించడు. ఒక్క మాట చూపించేసి ముగించేస్తాడు. ఇంకొక మాట చూద్దాం ఒక్కసారి. సామెతల గ్రంథము, కీర్తన గ్రంథమే. కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనం చూడండి. కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి ఏం విస్తరిస్తాయంట? గమనించండి, దేవుని గనక విడిచిపెట్టేసి తిరుగుతూ ఉన్నామంటే ఏం విస్తరిస్తాయి అంటున్నాడు? శ్రమలు విస్తరిస్తాయంట. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరిస్తూ ఉంటాయి. దేవుని విడిచిపెట్టాము అంటే ఇంక మన పరిస్థితి ఎన్ని ఉన్నా సున్నానే.
కాబట్టి దేవుణ్ణి విడిచిపెట్టక దేవునికి అందుబాటులోకి వస్తూ, సేవకునికి అందుబాటులోకి వస్తూ, అలాగే సంఘానికి మనం అందుబాటులో ఉంటే దేవుడు మన జీవితాల్లో మారుస్తాడు. అట్టి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. దేవుడు మన కుటుంబాలను దీవించునుగాక. సేవకు అందుబాటులోకి వచ్చురుగాక. సేవకునికి అందుబాటులోకి వచ్చురుగాక. దేవునికి అందుబాటులో ఉన్నదురుగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి మనము పరిశీలన చేసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీ పాద సన్నిధికి చేరే తండ్రి, మీ పిల్లలతో, మీ ప్రియులతో కలిసి తండ్రి మిమ్మల్ని ఘనపరచడానికి మీరు గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. మీ బిడ్డలో తండ్రి మీకు అందుబాటులోకి వచ్చి తండ్రి మీరిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవటానికి మీ కృపను అనుగ్రహించండి. వారికి ఉన్న ప్రతి పరిస్థితుల్లో నుండి విడిపించి తండ్రి మీ పరిచర్లో ఉన్నతంగా ముందుకు అడుగులు వేయటానికి, ఐక్యతతో ముందుకు అడుగులు వేయటానికి, ఈ సంఘం ద్వారా అనేకమైన గొప్ప కార్యములు మీరు జరిగించబోతున్నందుకు మీకే స్తుతులు చెల్లించుకుంటూ తండ్రి ఈ పరిచయం నడిపిస్తున్న దైవ సేవకులను, అలాగే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరిని తండ్రి మీ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించండి. వారికి ఏ కొదువులైతే ఉందో ఆ కొదువులన్నిటినీ కూడా తండ్రి విడిపించి తండ్రి మీకు అందుబాటులోకి వచ్చి తండ్రి మిమ్మల్ని మహిమపరచగలిగిన కృపను మీ బిడ్డలకి మీరు అనుగ్రహించమని ప్రతి విషయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.